అన్న చెప్పండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా 200% కామెంట్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అన్న. ఇప్పుడు దేవర మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ ఎలా చూసేవాళ్ళము, ఇప్పుడు అన్ని ఈమె బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఎన్టీఆర్తో ఫస్ట్ మళ్ళీ మొదటి సినిమా తీస్తుంది అంటే చాలా హోప్స్తోనే అప్పటి పాత సినిమాలకి కొంచెం మైండ్ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఎలా తీస్తారు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు జోడి అన్నట్టు ఆడియన్స్లోకి మొదటగా వెళ్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారు ఇంకా అన్ని మూవీస్లో చాలా మూవీస్లో ఆల్మోస్ట్ ఆయన యాక్టింగ్ ఇంకా ఆయన పోలికలతోనే కాదు యాక్టింగ్తోనూ అలాగే ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పోలికలతోనే కాదు యాక్టింగ్తోనూ అలా అంతకన్నా బాగానే నిలిపించుకున్నారు. ఇంకా ఈమె జానీ కపూర్ కానీ అంతకు హిందీలో కొన్ని మూవీస్ చేస్తుంది, కొంచెం అన్ని మూవీస్ చూడలేదు కానీ ఆమె పాత్ర మేరకు బాగానే చేసింది. ఇంకా వాళ్ళిద్దరి కలయిక ఇంకా ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది? లుక్ అయితే చాలా సూపర్ గా అనిపిస్తుంది. అంటే కొంతమంది ఏదో మొత్తానికి ఎలా అయిపోయింది, ఏదో ఒక ట్రోల్ చేయాలి కదా, ఏదో ఒక కంటెంట్ కావాలని ట్రోల్ చేస్తున్నారు కానీ నాకైతే చాలా బాగుంది. అంతకన్నా ఎలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అంత కెమిస్ట్రీ, ఇద్దరి కెమిస్ట్రీ చూపెడుతున్నారని. ఇంకా మామూలు సీన్లో క్యాజువల్ సీన్లో ఎలా చూపెడతారో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ ఏదైనా మూవీ ఎలా ఉంటుందో తెలీదు. ఏదైనా లవర్స్ అలాగా ఎలా లవ్ బాయ్ లాగా చూపెడతారు, ఇంకా ఎలా చూపెడతారు అన్నట్టు. ఇంకా సాంగ్స్ చూస్తూనే కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. సాంగ్ మొన్న రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? నాకైతే సూపర్ గా అనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ సూపర్ గా అనిపించింది. అంటే ఇంత కెమిస్ట్రీ ఉంటుంది అనుకోలేదు నేనైతే. నాకైతే చాలా హ్యాపీ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఈయన కొరటాల శివ గారి డైరెక్షన్ కానీ ఆయన డైరెక్షన్ మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తీశారు. అవునవును, ఖచ్చితంగా ఆయన చాలా హోప్స్తోనే చేస్తాడు డైరెక్షన్ అని. కానీ